ఎవరైనా సరే తనను నమ్మి వెంట నడిచిన వారిని ఎప్పుడు వదిలేయకూడదు. అలాగే తమ అవసరాల కోసం నట్టేయటం ఉంచకూడదు. అయితే రాజకీయాల్లో ఇందుకు భిన్నంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తమ రాజకీయ భవిష్యత్తు కోసం, అధికారం కోసం నమ్మిన వారిని నట్టేట ముంచే నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఏళ్ల తరబడి తమ వెంట ఉన్న వారికి స్వార్థంతో వెన్నుపోటు పొడిచేవారు ఉన్నారు. ఇలాంటి వారి జాబితాలో ఎక్కువగా వినిపించే పేరు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన వెన్నుపోటుదారుడని, నమ్మిన వారిని నడిసంద్రంలో ముంచే వ్యక్తి అని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు. ఆ మాటలని నిజం చేస్తూ కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమాను కూడా ముంచేశాడనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉండే వారిలో ఆయన ఒకరు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకు, పార్టీకి అండగా నిలబడిన వారిలో ముఖ్యులు దేవినేని ఉమా. అలాంటి వ్యక్తికే మైలవరం సీటును పెండింగ్లో పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నమ్మిన వారిని, ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి హ్యాండ్ ఇవ్వటం చంద్రబాబుకు అలవాటేనని పలువురు టీడీపీ మాజీ నేతలు చెప్పుకొచ్చారు. నూజివీడు, తిరుపూరు, పులివెందుల వంటి అనేక నియోజకవర్గాల్లో చాలామంది టీడీపీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. తాజాగా దేవినేని ఉమాని కూడా అలాగే ముంచేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. మైలవరం టికెట్ను తనకే కేటాయించాలనే హామీతోనే టీడీపీలో చేరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో వసంత కృష్ణ ప్రసాద్ చేరక ముందు నుంచి ఈ ప్రతిపాదనను దేవినేని ఉమా వ్యతిరేకిస్తూనే వచ్చారు. తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ చేరికతో మైలవరం టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయన వెంట కేసినేని చిన్ని, నెట్టెం రఘురాం ఉన్నారు. ఇక టీడీపీలోకి వసంత రాకను దేవినేని ఉమా, అతని అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత చేరిక సమయంలో దేవినేని ఉమా కనిపించలేదు. వసంత కృష్ణ ప్రసాద్ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబు ఉమా చెప్పినట్లు టాక్. అయితే ఉమా మాటలను చంద్రబాబు పట్టించుకోకుండా వసంత ప్రసాద్ను చేర్చుకున్నారు. ఇదే సమయంలో కృష్ణప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తూ నిన్న అనుచరులతో కలిసి దేవినేని ఉమా తిరుగుబాటు చేశారు. శంఖారావం పేరుతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదు అంటూ దేవినేని ఉమా, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తెగేసి చెప్పారు. ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టికెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అనుచరులు ఇప్పటికే టీడీపీకి హెచ్చరికలు చేశారు. వసంత రాకను ఉమాతో పాటు బొమ్మసాని సుబ్బారావు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా నమ్మిన వారిని మోసం చేయడం అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఉమాను కూడా ముంచేశాడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.